పొయ్యి వెలిగింది, మరి వంట ఉడుకుతుందా లేదా అన్నది డౌట్ గా మారింది. టీఆర్ఎస్ తెలంగాణ పొలిటికల్ జేఏసీ చేపట్టిన వంట వార్పు సజావుగా సాగుతుందా, మరో మిలియన్ మార్చ్ లా మారుతుందా? ఈ కార్యక్రమానికి పర్మిషన్ లేదని పోలీసులు అంటున్నారు. అడ్డుకుంటే ఊరుకోమని తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు. చార్మినార్, గన్ పార్క్, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, హైటెక్ సిటీ, 4 దిక్కులా నిప్పు రాచుకుంది. మిలియన్ మార్చ్ తరువాత పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో తెలంగాణ నిప్పు రాచుకుంది. తెలంగాణ ఆకాంక్ష ఏంటో తెగేదాకా లాగితే తెలంగాణ ఎలా అగ్నిగుండమవుతుందో ఆ సెగ ఢిల్లీకి తగిలేలా పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు పట్నంలో పొయ్యి వెలిగిస్తున్నారు. కష్టాలొచ్చినా సుఖాల్లో ఉన్నా కలిసి నడవడం, సంబరాలు చేసుకోవడం తెలంగాణ ప్రజల సంస్కృతి. ఆ సంప్రదాయాలకు అద్దం పడుతూ గాంధేయ పంథాలో నిరసన కార్యక్రమం చేపట్టామంటున్నారు తెలంగాణ వాదులు. ఎవరికి ఇబ్బందులు కలిగించకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి వంట వార్పు కార్యక్రమంలో పాల్గొనేలా ముందు నుంచే ముమ్మర ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి బొట్టప్ప చెప్పారు. బతుకమ్మ ఆటపాటలతో మహిళలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కూడా వంట వార్పు ప్రోగ్రాం కు మద్దతు పలికింది. ఏదో ఒక రోజు కాదు, కేంద్రం దిగి వచ్చేదాకా, తెలంగాణ ప్రకటించేదాకా పోరాటాలకు సిద్ధం కావాలని టీయూఎఫ్ నాయకురాలు విమలక్క విజ్ఞప్తి చేశారు. రోడ్ల మీదనే పొయ్యిలు పెట్టాలి, ఆ పొగతోటి సీమాంధ్ర వలసవాద కుబేరులను తరిమి కొట్టాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఏదైతే ఉందో దానికి మా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ తరఫున సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ అందరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని జయప్రదం చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. గన్ పార్క్ దగ్గర 1001 పొయ్యిలు పెట్టి వంట వార్పును విజయవంతం చేస్తామని తెలంగాణ వాదులు ఇప్పటికే ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని టీఎన్జీఓస్ అధ్యక్షులు స్వామిగౌడ్ స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కార్యక్రమం కొనసాగుతుందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు వంట వార్పుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని డీజీపీ అరవిందరావు చెప్పారు. పర్మిషన్ అడగలేదండి, నాకు తెలిసినంత వరకు పర్మిషన్ అడగలేదు. రోడ్లపైన పర్మిట్ చేయకూడదని మన బేసిక్ పాలసీ కదా. అవునని ఒకరు, కాదని మరొకరు పంతానికి పోతే పరిస్థితి ఎటు దారి తీస్తుందోనని నగరవాసులు హడలిపోతున్నారు. ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.